జనరల్‌గా ఈ రోజుల్లో పూర్వకాలంలో జరిగినట్టు మ్యారేజెస్ అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల గాని, సమాజం ఏమనుకుంటుందో అని చాలామంది కలిసి కాపురం చేసి విడాకుల దాకా పోకుండా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి విడాకులు తీసుకోవడం గాని, డివోర్స్ కేసులు చాలా కోట్లలో చాలా పెరుగుతా ఉన్నాయి. దానికి ఏంటి రీజను అంటే జనరల్‌గా ఇప్పుడున్న వసతులు గాని, కలిసి ఉండకపోవడం గాని, ఉమ్మడి కుటుంబాల్లో లేకపోవడం గాని, పొరపాట్లను సరిదిద్దుకొని భర్త చేసిన తప్పును భార్య చేసిన తప్పును భర్త సరిదిద్దుకోకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి అలిగేషన్స్ పెట్టుకొని, ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని, ద్వేషం పెంచుకొని చాలా మంది విడిపోతా ఉన్నారు. అంతే గాకుండా కోర్టులలో చాలా ఫ్యామిలీ కేసులలో డివోర్స్ కేసులు పెండింగ్ ఉండడమే గాకుండా, తప్పుడు కేసులు గూడా పెడతా ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టడమే గాకుండా, అక్కడ అమ్మాయిల తరపున అమ్మాయి ఎంత ఇబ్బంది అబ్బాయి తరపున ఉన్న అమ్మాయిలు కూడా అంతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద గాని, ఆడపడుచుల మీద గాని, అత్తమామ మీద గాని ఎటువంటి వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ లేకున్నా గూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చాలా రకాలుగా ఈ 498 సెక్షన్‌ని వాడడం గాని ఇలాంటివి చేస్తా ఉన్నారు. అంతే కాకుండా ఈ ఫ్యామిలీ కేసులలో జనరల్‌గా ఎందుకు ఈ డివోర్స్ దాకా పోతున్నాయని చాలా మంది ఆలోచన చేస్తే, దీంట్లో తెలిసిన విషయం ఏంటి అంటే, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరి అలవాట్లు ఒకరికి తెలవకపోవడము, ఇలా చాలా రకాలైన సమస్యలు గూడా ఉన్నాయి.